హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యలను అంతం చేసే ఒక ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటాము. ఈ ప్రాజెక్ట్ పేరు కోర్ డెఫై. గొప్ప నాయకులు దాని పేరులోనే కోర్ డెఫై బిట్కాయిన్ మరియు ఎథెరియం రూపంలో బ్లాక్ చైన్ ఆధారంగా వికేంద్రీకృత ఫైనాన్స్గా పనిచేస్తుందని స్పష్టం చేస్తుంది. కోర్ బ్లాక్ చైన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొదటి స్థాయి బ్లాక్ చైన్. నేడు మరియు ఇది మార్కెట్లో చాలా తక్కువ సరఫరాతో అందుబాటులో ఉంది. కోర్ కాయిన్ జాబితా చేయబడినప్పుడు ఇది 24 ఎక్స్చేంజీలలో ఒకేసారి జాబితా చేయబడింది. మీరు దాని గురించి యూట్యూబ్, ఫేస్బుక్ లేదా గూగుల్ నుండి మరింత సమాచారాన్ని కూడా పొందవచ్చు. కోర్ డెఫై ప్రాజెక్ట్ గురించి మనం చర్చిస్తాము. ఇప్పటివరకు మార్కెట్లో మనం చూసిన అన్ని ప్రాజెక్టులు ఉత్పత్తి బేస్, IOI, టోకెన్ బైనరీ మరియు నాణేలకు సంబంధించిన అనేక ఇతర ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ ఎల్లప్పుడూ మాకు నష్టాలను మాత్రమే ఇచ్చాయి. కానీ కోర్ డెఫై అనేది ఒక 100% వికేంద్రీకృత, ధృవీకరించబడిన, కాలిక్యులేటివ్, స్మార్ట్ కాంట్రాక్ట్. చాలా చిన్న ప్యాకేజీలు, తక్కువ మైనింగ్ ఫీజులు మరియు అపరిమిత స్థాయిలతో ఇది ఆటోమేటెడ్ వర్కింగ్ ఐడియాలజీపై పనిచేస్తుంది, మీకు గరిష్ట లాభాన్ని ఇస్తుంది. ఈ వ్యవస్థ ఒక 100% నమ్మదగినది. ఇప్పటివరకు మార్కెట్లో ఏ కాన్సెప్ట్ చేయని విధంగా కోర్ డెఫై చరిత్ర సృష్టించబోతోంది. కోర్ కాయిన్ రేటు పెరిగినా లేదా తగ్గినా కోర్ డెఫై యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్పై, కోర్ డెఫై ఒప్పందంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది ఎల్లప్పుడూ పెరుగుతున్న క్రమంలో మీకు కనిపిస్తుంది. కోర్ డెఫై ప్రాజెక్ట్లో మనకు ఆదాయం ఎలా వస్తుందో మాకు తెలియజేయండి. మొదటి ఆదాయం ETH50 ఆదాయం, రెండవ మ్యాజిక్ ఆదాయం మరియు మూడవ మ్యాజిక్ బూస్టర్ ఆదాయం. కోర్ డెఫై ప్రాజెక్ట్లో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం మరియు యాక్టివేషన్ కేవలం $5 లేదా అంతకంటే ఎక్కువతో చేయవచ్చు. యాక్టివేషన్ తర్వాత మీరు కోర్ డెఫైలో 3 రకాల ఆదాయాన్ని పొందుతారు. ఆదాయాల గురించి ఇప్పుడు మాకు తెలియజేయండి. మొదటి ఆదాయం 50 ప్రోగ్రామ్ ఆదాయం. ETH50 ప్రోగ్రామ్ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఇలాగే ఆటో మోడ్లో ఒక బృందం మీ కిందకు వస్తుంది. మీరు ఎంత ఎక్కువ డైరెక్ట్ స్పాన్సర్లను చేస్తే మీ కింద ఆటో మోడ్లో ఎక్కువ జట్లు ఏర్పడతాయి. ఈ పనిచేసే భావజాలంతో మీరు పని చేయకుండానే చాలా మంచి ఆదాయాలను సంపాదించవచ్చు. ETH50 ప్రోగ్రాం ముగింపు ఆ రోజే జరుగుతుంది మరియు దీనిలో మనకు ర్యాంక్ ప్రకారం ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు ETH50 ప్రోగ్రాంలో సంపాదించడానికి అర్హత గురించి మనకు తెలుసు. మీరు మీ ఐడిని $5 లేదా అంతకంటే ఎక్కువతో నింపినట్లయితే 15 రోజుల్లోపు మీరు $10 వ్యాపారం ఇవ్వాలి. మీ ప్రత్యక్షంగా మీరు ఇలా చేయకపోతే మీ ఐడి పనిచేయని స్థితికి వెళుతుంది. దీనిలో మీరు పని చేయకుండా కూడా చాలా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. మరియు మీ ETH50 ఇన్ యొక్క క్యాపింగ్ పనిచేయని స్థితికి 0.5% ఉంటుంది. అలాగే మీ ఆదాయం యొక్క క్యాపింగ్ 25 సెంట్లు అవుతుంది. మీరు మీ ఐడిని 5తో టాపప్ చేసి 15 రోజుల్లోపు మీరు $10 డైరెక్ట్ బిజినెస్ చేస్తే మీ ర్యాంక్ అసోసియేట్ అని పిలువబడుతుంది మరియు మీ క్యాపింగ్ 0.6% ఉంటుంది మరియు మీ ఆదాయ క్యాపింగ్ గరిష్టంగా 0.3 వరకు ఉంటుంది. మీరు మీ ఐడిని $100తో టాపప్ చేసి $200 డైరెక్ట్ బిజినెస్ ఇస్తే మిమ్మల్ని ప్రమోటర్ అని పిలుస్తారు. ఇప్పుడు మీ ETH50 క్యాపింగ్ 0.75% అవుతుంది మరియు మీ ఆదాయ పరిమితి $2 వరకు ఉంటుంది. మీరు అలా చేస్తే $500 సెల్ఫ్ టాపప్ మరియు $1000 డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని స్టార్ అంటారు. మీ ETH50 క్యాపింగ్ 1% అవుతుంది మరియు ఆదాయ పరిమితి $10 అవుతుంది. దీని తర్వాత మీరు $2500 సెల్ఫ్ టాపప్ మరియు $5000 డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని సిల్వర్ అంటారు. మీ ETH50 క్యాపింగ్ 1.25% అవుతుంది మరియు మీ ఆదాయ పరిమితి గరిష్టంగా $100 అవుతుంది. మరియు మీరు $10,000 సెల్ఫ్ టాపప్ మరియు $20,000 డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని డైమండ్ అంటారు. మరియు మీ ETH50 క్యాపింగ్ 1.5% అవుతుంది మరియు మీ ఆదాయ పరిమితి గరిష్టంగా $200 అవుతుంది. మరి మీరు అలా చేస్తే $30,000 సెల్ఫ్ టాపప్ మరియు $60,000 డైరెక్ట్ బిజినెస్ మిమ్మల్ని బ్లూ డైమండ్ అంటారు మరియు మీ ETH50 క్యాపింగ్ 2% అవుతుంది. దీనితో మీ ఆదాయ పరిమితి గరిష్టంగా $300 అవుతుంది. మరియు మీరు $50,000 సెల్ఫ్ టాపప్ చేసి $1,00,000 డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని క్రౌన్ డైమండ్ అంటారు. మీ ETH50 క్యాపింగ్ 2.5% అవుతుంది మరియు మీ ఆదాయ పరిమితి గరిష్టంగా $500 అవుతుంది. ఈ విధంగా
మీరు E50 ఆదాయం యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు మనం రెండవ ఆదాయం గురించి మాట్లాడుతాము. దీనిని మ్యాజిక్ ఇన్కమ్ అని పిలుస్తారు. మ్యాజిక్ ఇన్కమ్ వారపు ముగింపును కలిగి ఉంటుంది. మ్యాజిక్ ఇన్కమ్లో మీ డైరెక్ట్ స్పాన్సర్లందరూ మీ డైరెక్ట్ బిజినెస్ లెగ్లుగా ఉంటారు. మీరు ఈ బిజినెస్ లెగ్లన్నింటిలో గరిష్టంగా 10% ప్రయోజనాన్ని పొందగలుగుతారు, అపరిమిత డెప్త్ లెవెల్ వరకు. ఈ బిజినెస్ లెగ్లలో ఏ బిజినెస్ లెగ్లో గరిష్ట బిజినెస్ ఉందో అది మీ మొదటి లెగ్ అవుతుంది, మరియు ఈ బిజినెస్ లెగ్ నుండి మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు. మీరు రెండవ అతిపెద్ద లెగ్ నుండి 2%, మూడవ లెగ్ నుండి 4%, నాల్గవ లెగ్ నుండి 6%, ఐదవ లెగ్ నుండి 8%, మరియు అన్ని లెగ్ల నుండి 10%, ఆరవ మరియు అంతకంటే ఎక్కువ అపరిమిత లోతు వరకు ప్రయోజనం పొందుతారు. మ్యాజిక్ ఆదాయానికి కూడా పరిమితి ఉంది. ఇది ర్యాంక్ ప్రకారం వారానికొకసారి ఇవ్వబడుతుంది. అది ఈ క్రింది విధంగా ఉంటుంది: అసోసియేట్ ర్యాంక్ $30, ప్రమోటర్ ర్యాంక్ $100, స్టార్ ర్యాంక్ $300, సిల్వర్ ర్యాంక్ $1000, డైమండ్ ర్యాంక్ $2000, బ్లూ డైమండ్ $3000, క్రౌన్ డైమండ్ $5000. ఇప్పుడు మనం మూడవ ఆదాయం గురించి తెలుసుకుందాం. దీనిని మ్యాజిక్ బూస్టర్ ఆదాయం అని పిలుస్తారు. మ్యాజిక్ బూస్టర్ ఆదాయం కూడా మీ ర్యాంక్ ప్రకారం మీకు వస్తుంది. మీరు పొందుతున్న మ్యాజిక్ ఆదాయంలో గరిష్టంగా 30% వరకు మ్యాజిక్ బూస్టర్ ఆదాయం యొక్క ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. దాని పరిమితిని మరింత లోతుగా పరిగణించండి. మీరు పొందుతున్న మ్యాజిక్ ఆదాయం యొక్క ర్యాంక్ ప్రకారం మీరు మ్యాజిక్ బూస్టర్ ఆదాయాన్ని పొందుతారు. ఇది ఈ క్రింది విధంగా ఉంది: అసోసియేట్ ర్యాంక్ 2%, ప్రమోటర్ ర్యాంక్ 5%, స్టార్ ర్యాంక్ 10%, సిల్వర్ ర్యాంక్ 15%, డైమండ్ ర్యాంక్ 20%, బ్లూ డైమండ్ 25%, క్రౌన్ డైమండ్ 30%. ఇప్పుడు నిబంధనలు మరియు షరతుల గురించి తెలుసుకుందాం. 50 ఆదాయానికి అర్హత సాధించడానికి మీరు యాక్టివేషన్ తేదీ నుండి 15 రోజులు పొందుతారు. పనిచేయనిలు మ్యాజిక్ ఆదాయం లేదా బూస్టర్ మ్యాజిక్ ఆదాయాన్ని పొందవు, కానీ వారు తమ ఐడిని రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు వారి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కనీస ఉపసంహరణ $10, గరిష్ట రాబడి 2x అంటే రెట్టింపు. మరియు మీరందరూ గుర్తుంచుకోవలసిన ఒక ప్రత్యేక విషయం: BTC మరియు ఎథెరియం డిఫై అవును మీకి లాగిన్ అవ్వడం ద్వారా ఎంచుకోవాలి. మీరు దీన్ని చేయకపోతే మీకు ఎటువంటి ఆదాయం రాదు. ఇది మార్కెట్ యొక్క చాలా మంచి భావన. ఇది బ్లాక్చెయిన్ ద్వారా కూడా సంపాదించడం ద్వారా మనందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కోర్ బ్లాక్చెయిన్లో BTC మరియులను స్టాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం నేరుగా కోర్ DeFi స్మార్ట్ కాంట్రాక్ట్ లోపల పంపబడుతుంది. మీ అందరికీ కోర్ DeFi ప్రపంచానికి స్వాగతం. కోర్తో మన కలలు నిజమయ్యేలా చేయడానికి మనం కలిసి కొత్త విమానాన్ని తీసుకుందాం. మీరు అందరూ నాయకులతో కలిసి ఈ గొప్ప భావనను సద్వినియోగం చేసుకోవాలి.